పవన్ కళ్యాణ్ తన అహంకారంతో ఒక జోకర్లా మారారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు విమర్శించారు. ఈ మేరకు తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, కాపులందరూ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నట్టే పవన్ భావిస్తున్నారని, కాపులను ఆదుకుపోయేది జగన్ మాత్రమేనని అన్నారు. పవన్ కాపు కులానికి ఆయన నమ్ముకున్న జనసేనలకు ఎప్పుడైనా ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఎవరికి కీడు చేశారని నీకు ఉలికు? ప్రజలకు మేలు చేయడం తప్ప, అన్ని కులాలకి మేలు చేయడం తప్ప, దాంట్లో కాపు కులానికి అగ్రపీట వేయటం తప్ప అని నేను అడుగుతా ఉన్నా. కాపులకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత పెద్దపీట వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి కాపు సోదరులు కానీ, రాజ్యాధికారం రావాలనుకునే జేఏసీ సోదరులకు కానీ, ఈ రాష్ట్రంలో కాపు సోదరులకి సోదరమణులకి అందరికి కూడా చేతులు జోడించి మీకు చెప్తా ఉన్నా, ఉత్తరాంధ్ర ప్రాతినిధ్యం ఎవరిది? కాపు సోదరులది, బీసీ సోదరులది. వైజాగ్ నగరంలో కాపు సోదరులది, తూర్పుగోదావరి కాపు సోదరులది, బీసీ సోదరులది, వెస్ట్ గోదావరి డిప్యూటీ సీఎం 2 సార్లు కాపు సోదరులది, బీసీ సోదరులది, కృష్ణా కాపు సోదరులది, గుంటూరు కాపు సోదరులది. అంత పెద్దపీట వేసి రాజ్యాధికార దిశగా, రాజకీయ పరంగా, అలాగే అనేక రకాలుగా ఎవరికి ఇవ్వలేనటువంటి ఘనత కాపు నేస్తం ద్వారా 2,000 కోట్ల రూపాయలు చిల్లర కాపు సోదరులకి ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు.